గైస్ ప్రీవియస్ వీడియోలో పోర్ట్రేట్ స్కెచ్ అవుట్లైన్ ఎలా వేయాలో ఈజీ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో చూసే ముందు ఇంకెవరైనా ఆ వీడియో చూడకపోతే ఇక్కడ రైట్ సైడ్ ఐకార్డ్స్లో ఆ వీడియో లింక్ అయితే పెడుతున్నాను. ముందు ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి. అండ్ గైస్ మనం షేడింగ్ స్టార్ట్ చేసే ముందు రిఫరెన్స్ ఫోటోని బ్లాక్ అండ్ వైట్లోకి మార్చుకుంటే మనకు షేడింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసం ముందు రిఫరెన్స్ ఫోటోని బ్లాక్ అండ్ వైట్కి కన్వర్ట్ చేసుకుందాం. ఏ ఫోన్లో అయినా డైరెక్ట్గా ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలా కాకుండా మీరు అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి సాచురేషన్ కంప్లీట్గా తగ్గిస్తే సరిపోతుంది. Anyway, let us convert it into black and white. దెన్ సేవ్ చేసుకొని ఈ బ్లాక్ అండ్ వైట్ రిఫరెన్స్ చూస్తూ షేడింగ్ చేసినట్టయితే మనకు షేడింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే డార్క్స్ కానీ లైట్స్ కానీ ఈజీగా కనిపిస్తుంటాయి. యాజ్ యూ కెన్ సీ హెయిర్ డార్క్గా ఉంది అండ్ అలాగే ఐస్ దగ్గర డార్క్గా ఉంది అండ్ ఈ చిన్ దగ్గర ఆర్ నెక్ దగ్గర అయితే డార్క్ షేడ్స్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా షేడ్స్ అనేవి మనకి ఈజీగా కనిపిస్తాయి డార్క్ ఎక్కడ ఉంది అనేది. అండ్ అలాగే షర్ట్ పైన ఫోల్డింగ్స్ కూడా మనం చూడొచ్చు, డార్క్ అండ్ లైట్ షేడ్స్. అండ్ ఫర్ షేడింగ్ ఇప్పుడు నేను యూజ్ చేసే పెన్సిల్స్ వచ్చేసి ఇవి వచ్చేసి అవుట్లైన్ పెన్సిల్స్ అండ్ ఈ బ్లూ కలర్ది స్ట్రెడ్లర్ పెన్సిల్ అండ్ దెన్ ఈ బ్లాక్ కలర్ పెన్సిల్ వచ్చేసి ఫ్యాబ్రిక్ కాస్టల్ పెన్సిల్స్. సో నేను అన్నీ కలిపి మిక్స్ చేసి షేడింగ్ చేస్తూ ఉంటాను. అంటే పర్టికులర్ ఒకే బ్రాండ్ అని కాకుండా ఏదైనా యూజ్ చేస్తాను. సో మీరు షేడింగ్ చేయడానికి ఏ పెన్సిల్స్ అయినా యూజ్ చేయొచ్చు. అండ్ ఇవి వచ్చేసి కొంచెం వెల్ నోన్ బ్రాండ్స్, ఫ్యాబ్రిక్ కాస్టల్, అవుట్లైన్, స్ట్రెడ్లర్స్. అండ్ ఇవి కాకుండా అప్సరా, బ్రూస్ట్రో ఈ పెన్సిల్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఏ పెన్సిల్స్ యూజ్ చేసినా మనకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. ఓకే గైస్, లెట్ us కమ్ టు షేడింగ్. ఫస్ట్ నేను ఈ హెయిర్ థిక్ లైన్స్ అయితే ఎరేజ్ చేస్తున్నాను. సో మనకి హెయిర్ లైన్ అయితే థిన్గా ఉండాలి, థిన్గా డ్రా చేయాలి. సో అందుకోసం ఈ థిక్ లైన్స్ అయితే ఎరేజ్ చేస్తున్నా లైట్గా. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం షేడింగ్ చేసేటప్పుడు టాప్ టు బాటమ్ షేడింగ్ చేస్తూ రావాలి. ఫస్ట్ పైన చేయాలి, తర్వాత కిందికి రావాలి. ఒకవేళ మీరు కింద ఫస్ట్ షేడింగ్ చేసిన తర్వాత పైన చేయాలనుకుంటే మనం చేతి షేడింగ్ పైన పెట్టినట్టయితే సో షేడింగ్ అంతా చేతికి అంటే పేపర్ అంతా డిస్టర్బ్ అవుతుంది. సో ఎప్పుడైనా టాప్ టు బాటమ్ షేడింగ్ చేస్తూ రావాలి. ఫస్ట్ 2H పెన్సిల్ యూజ్ చేసి వెరీ లైట్ షేడింగ్ అయితే చేస్తున్నా. బట్ బిఫోర్ దట్ మనం ఈ ఫోర్ హెడ్ పైన ఉన్న హెయిర్ని డార్క్ చేయాలి, లేదంటే షేడింగ్లో కలిసిపోయి ఆ హెయిర్ లైన్స్ కనిపించకుండా పోతాయి. హెయిర్ డార్క్గా ఉంటుంది కాబట్టి హెయిర్ డ్రా చేయడానికి మనం 6B, 8B ఆర్ 10B పెన్సిల్ యూజ్ చేయొచ్చు. అండ్ ప్రజెంట్ నేనైతే 6B పెన్సిల్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ దెన్ ఫోర్ హెడ్ పైన స్కిన్ టోన్ షేడింగ్ అయితే మళ్ళీ 2H లైట్ పెన్సిల్ అయితే యూజ్ చేస్తున్నా. ఫ్రెండ్స్, మీకు ఈ గ్రేడెడ్ పెన్సిల్స్ పైన ఐడియా ఉంటుంది. 2H కానీ 3H కానీ ఈ H పెన్సిల్స్ అనేవి లైట్ స్ట్రోక్స్ పెన్సిల్స్. అండ్ 2B నుంచి 8B, 10B వరకు డార్క్ గ్రేడెడ్ పెన్సిల్స్ అండ్ లైట్ టు డార్క్ 2B టు 10B వరకు. అండ్ HB పెన్సిల్ వచ్చేసి నార్మల్ పెన్సిల్. ఎప్పుడైనా మనం స్కిన్ టోన్ షేడింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక లేయర్ లైట్ టోన్తో షేడింగ్ చేసుకోవాలి, లైట్ గ్రేడ్ పెన్సిల్తోని. దెన్ తర్వాత మనం ఎక్కడికైతే డార్క్ ఉందో అక్కడక్కడ డార్క్ చేసుకోవాలి. అండ్ షేడింగ్ స్మూత్ అండ్ రియలిస్టిక్ లుక్ కనిపించడానికి నేనైతే బ్లెండింగ్ బ్రష్ అయితే యూజ్ చేస్తాను. అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ బ్లెండింగ్ బ్రషెస్ డూ కామెంట్. బ్లెండింగ్ బ్రషెస్ టైప్స్ కానీ వాటి కాస్ట్ కానీ అండ్ పర్చేసింగ్ లింక్ కానీ వాటి గురించి మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. నౌ వన్ లేయర్ లాగా లైట్ షేడింగ్ అయితే అప్లై చేశాను. అండ్ దెన్ ఫర్ హెయిర్ ఐఎమ్ యూజింగ్ 6B ఆర్ 8B డార్క్ గ్రేడెడ్ పెన్సిల్స్. పోర్ట్రేట్ స్కెచ్లో హెయిర్ ఇస్ ద డార్కెస్ట్ పార్ట్. సో మనం 6B, 8B ఆర్ ఈవెన్ 10B కూడా యూజ్ చేయొచ్చు. నేను జస్ట్ రిఫరెన్స్ చూస్తూ హెయిర్ లైన్స్ డ్రాయింగ్ ఆర్ షేడింగ్ అయితే చేస్తున్నా. అండ్ నౌ ఐఎమ్ షోయింగ్ ఏ టైమ్ లాప్స్ వీడియో. హ్యావ్ ఎ లుక్. Losing time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the blast. Sleepless nights and headaches stack. Restlessness to hell and back. What's my purpose? What do I grab? A slippery surface, a heart attack. యూ కెన్ సీ ఫస్ట్ నేను ఒక లేయర్ షేడింగ్ చేశాను అండ్ దానిపైన బ్లెండింగ్ చేస్తున్నాను బ్రష్ యూజ్ చేసి. అండ్ అగైన్ దానిపైన మళ్ళీ షేడింగ్ అయితే చేస్తున్నాను. సో ఇలా లేయర్స్ లాగా ఒకదానిపైన ఒకటి మళ్ళీ షేడింగ్ చేసినట్టయితే మనకు డ్రాయింగ్ అనేది మోర్ బ్యూటిఫుల్ అండ్ రియలిస్టిక్గా కనిపిస్తుంది. We're broken, it's tragic, we're not all elastic, but maybe there's magic, believe you could have it, and I know of sadness, the anxious and panic, the infinite vastness of all that is blackness. అండ్ దీని లాస్ట్ హెయిర్ డీటెయిల్గా డ్రా చేయడానికి, డీటెయిలింగ్ థిన్ లైన్స్ డ్రా చేయడానికి నేను షార్ప్ పెన్సిల్ యూజ్ చేసి థిన్ లైన్స్ అయితే డ్రా చేస్తున్నా. థిన్ డీటెయిల్డ్ హెయిర్ లైన్స్ డ్రా చేయడానికి అయితే ఖచ్చితంగా పెన్సిల్ షార్ప్ చేసుకుని యూజ్ చేయాలి. ఆర్ యూ కెన్ ఆల్సో యూజ్ ఏ మెకానికల్ పెన్సిల్ 0.5 ఆర్ 0.7 mm. సో ఇలా మీరు పెన్సిల్ యూజ్ చేసి కూడా ఈజీగా డ్రా చేసుకోవచ్చు.
గైస్ ఇక్కడ బాబుకి బొట్టు ఉంది కదా, ఇది చాలా డార్క్గా ఉంది. సో నేను ఆ ప్లేస్లో 10B గ్రేడ్ పెన్సిల్ యూజ్ చేసి డ్రాయింగ్ అయితే చేస్తున్నా. అండ్ అలాగే వైట్ హైలైట్లా ఉంది, దాన్ని డ్రాయింగ్ చేయకుండా అలాగే వదిలేస్తున్నా హైలైట్ లాగా. అండ్ కొంచెం స్మూత్గా కనిపించడానికి బ్లెండింగ్ బ్రష్తో బ్లెండింగ్ అయితే చేశాను. అండ్ దెన్ ఇట్స్ టైమ్ టు డ్రా ఐస్. ఫస్ట్ అవుట్లైన్ డార్క్ చేసుకుందాం. అండ్ ఇలాంటి చిన్న చిన్న అవుట్లైన్ డ్రా చేసేటప్పుడు పెన్సిల్ షార్ప్గా ఉంటే బెటర్. అండ్ పెన్సిల్ షార్ప్గా ఉంటే మీకు డ్రా చేయడానికి ఇంట్రెస్ట్ కూడా బాగా వస్తుంది. సో ట్రేసింగ్ చేసిన అవుట్లైన్ చాలా లైట్గా ఉంది, అందుకే డార్క్గా డ్రా చేస్తున్నా. అండ్ మనం డైరెక్ట్గా షేడింగ్ చేసినట్టయితే అది అవుట్లైన్ అనేది కనిపించదు. సో ఫస్ట్ అవుట్లైన్ డ్రా చేసుకుని తర్వాత షేడింగ్ చేస్తే బెటర్. అలాగే నోస్ కూడా అవుట్లైన్ కొంచెం డార్క్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఐస్ డ్రా చేసేటప్పుడు ఐరిస్ పైన హైలైట్ పడుతుంది కాబట్టి ఐ పార్ట్ పైన, సో దాన్ని వైట్ స్పేస్ అలాగే వదిలేసి ఆ తర్వాత షేడింగ్ అయితే ఫిల్ చేయాలి. అండ్ అది డార్కెస్ట్ పార్ట్ కాబట్టి మనం 8B or 10B పెన్సిల్ అయితే యూజ్ చేయొచ్చు. దెన్ షేడింగ్ ఒక లేయర్ అప్లై చేసి తర్వాత బ్రషెస్తో స్మెడ్జింగ్ అయితే చేస్తున్నా. అలాగే డార్కెస్ట్ పార్ట్ ఎక్కడుందో ఐ లోపల కానీ అండ్ వేరే డార్క్ ప్లేసెస్ అన్నింటినీ కంప్లీట్ డార్క్ అయితే చేస్తున్నా. ఎప్పుడైనా డ్రాయింగ్లో డార్క్ ప్లేసెస్ అనేది బ్లాక్గా ఉండాలి అండ్ హైలైట్ ప్లేస్ అనేది వైట్గా ఉండాలి, అప్పుడే డ్రాయింగ్ చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ నేను బ్లెండింగ్ చేసి దానిపైన డ్రా చేసి మళ్ళీ బ్లెండింగ్ అండ్ మళ్ళీ దానిపైన డ్రా చేస్తున్నాను. సో ఇలా లేయర్ బై లేయర్ అప్లై చేస్తున్నాను. అండ్ అలా చేస్తేనే డ్రాయింగ్ రియలిస్టిక్గా కనిపిస్తుంది. హ్యావ్ ఎ లుక్. We're broken, it's tragic, we're not all elastic, but maybe there's magic, believe you could have it. And I know of sadness, the anxious and panic, the infinite vastness of all that is blackness. గైస్ జస్ట్ మీకు చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు ఎరేజర్తో ఎక్కడైతే హైలైట్స్ వైట్ స్పేస్ ఎక్కడైతే ఉందో అక్కడ ఎరేజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నాకు ఇక్కడ ఐలాషెస్ రిఫరెన్స్లో అయితే ఏం అంత డార్క్గా కనిపించట్లేదు. సో నేను జస్ట్ 2B తీసుకొని లైట్గా డ్రా చేస్తున్నా. రిఫరెన్స్లో అయితే సరిగా కనిపించట్లేదు, జస్ట్ క్లీన్గా అబ్జర్వ్ చేస్తే లైట్గా కనిపిస్తున్నాయి. సో అందుకే నేను కూడా లైట్గా 2B పెన్సిల్తో డ్రా చేస్తున్నా. ఫ్రెండ్స్ ఫైనల్లీ ఐస్ పార్ట్ అయితే అయిపోయింది. ఎలా వస్తుందో మీరు కామెంట్లో చెప్పండి, బాగుందో లేదో. దెన్ నోస్ షేడింగ్. ఫస్ట్ ఈ నోస్ యొక్క 2 హోల్స్ ఆర్ నోస్ట్రిల్స్, దీని అంతా డార్క్ కాకుండా జస్ట్ మీడియం డార్క్ చేస్తే సరిపోతుంది, అంత డార్క్ ఏం కనిపించదు కదా. మీడియం డార్క్ అంటే 3B, 4B, 5B or 6B ఈ పెన్సిల్స్ యూజ్ చేసి డార్క్ అయితే చేయొచ్చు. అండ్ దెన్ అరౌండ్ ద నోస్ మళ్ళీ లైట్ గ్రేడెడ్ పెన్సిల్ తీసుకొని షేడింగ్ అయితే చేయాలి. 2H కానీ లేదా HB, దట్స్ ఎనఫ్. అండ్ నోస్ డ్రా చేయడం చాలామందికి సరిగ్గా రాదు. సో జస్ట్ అబ్జర్వ్ చేయండి, నేను బ్లెండింగ్ చేస్తూ స్మెడ్జింగ్ చేస్తూ దీన్ని రియలిస్టిక్గా ఏ విధంగా కన్వర్ట్ చేస్తాను అనేది. అండ్ నౌ నోస్ షేడింగ్ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ మౌత్, సేమ్ ప్రాసెస్. ఫస్ట్ అవుట్లైన్ కొంచెం డార్క్ చేసుకోవాలి. దెన్ రిఫరెన్స్లో చూసుకున్నట్టయితే మౌత్ లోపల డార్క్గా ఉంది కాబట్టి ఐ విల్ గో విత్ 8B డార్క్ పెన్సిల్. అండ్ దెన్ కొంచెం బయటకు వచ్చి కొద్దీ కొంచెం లైట్ గ్రేడ్ పెన్సిల్. అండ్ అవుటర్ లిప్స్ వచ్చేసి నేను 4B or 2B పెన్సిల్తో అయితే కట్స్ ఆర్ ఫోల్డింగ్స్ అవుతున్నాయో అవి డ్రా చేస్తున్నాను. అండ్ ఫిల్లింగ్ వచ్చేసి 2H లైట్ గ్రేడ్ పెన్సిల్తో షేడింగ్ అయితే చేస్తున్నా. ఇప్పుడు దీనిపైన బ్రషెస్ యూజ్ చేసి బ్లెండింగ్ చేసినట్టయితే స్మూత్ ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది. యాజ్ యూ కెన్ సీ, బ్రష్తో బ్లెండింగ్ చేసిన తర్వాత మళ్ళీ డీటెయిలింగ్ అయితే ఇవ్వాలి అండ్ అగైన్ మళ్ళీ బ్లెండింగ్ అయితే చేయాలి. యాజ్ ఐ సెడ్, లేయర్ బై లేయర్, షేడింగ్, స్మడ్జింగ్, డీటెయిలింగ్ అండ్ అగైన్ మళ్ళీ బ్లెండింగ్ అండ్ మళ్ళీ డీటెయిలింగ్. ఆ విధంగా లేయర్ బై లేయర్ చేసినట్టయితేనే మన రియలిస్టిక్ లుక్ అయితే వస్తుంది.
అండ్ వీలైనంత వరకు హైలైట్స్ ప్లేసెస్లో మనం షేడింగ్ అయితే చేయొద్దు, ఆర్ ఎరేజర్తో ఎరేజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మౌత్ షేడింగ్ కూడా అయిపోయింది. అండ్ లెట్స్ గో టు ఇయర్స్. ఫ్రెండ్స్, ఇయర్స్ డ్రాయింగ్ కూడా సేమ్. ఫస్ట్ అవుట్లైన్ డార్క్ చేసుకోవాలి. అవుట్లైన్ డార్క్ చేసుకున్న తర్వాత రిఫరెన్స్ ఫోటోలో చూస్తూ ఎక్కడైతే డార్క్గా ఉంటుందో అక్కడ కొంచెం డార్క్ బెడ్ పెన్సిల్ యూజ్ చేసి షేడింగ్ అయితే చేయాలి. ఇప్పుడు ఒకసారి రిఫరెన్స్ ఫోటో చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా ఎక్కడైతే డార్క్గా ఉంటుందో ఆ డార్క్ ప్లేస్ని అబ్జర్వ్ చేస్తూ కొంచెం డార్క్ గ్రేడ్ పెన్సిల్ యూజ్ చేసి డార్కింగ్ షేడింగ్ అయితే చేయాలి. హైలైట్ ఎక్కడైతే ఉందో అక్కడ కొంచెం లైట్ షేడింగ్ చేయాలి అండ్ వైట్ స్పేస్ అయితే వదిలేయాలి లైట్గా. అంటే కంప్లీట్ వైట్గా వదిలేయకుండా 2H ఆర్ HB నార్మల్ పెన్సిల్స్ యూజ్ చేసి లైట్గా షేడింగ్ చేయాలి. అండ్ ఎక్కడైతే మీడియం డార్క్ ఉంటుందో 4B ఆర్ 6B గ్రేడెడ్ పెన్సిల్స్ అండ్ కంప్లీట్గా డార్క్ ఉంటే 8B 10B గ్రేడెడ్ పెన్సిల్స్ యూజ్ చేసి డార్క్ షేడింగ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇయర్ షేడింగ్ అయితే చూసారుగా. ఫస్ట్ షేడింగ్ చేశాను, తర్వాత బ్రష్తో బ్లెండింగ్ చేశాను అండ్ అగైన్ హైలైట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎరేజర్తో ఎరేజ్ చేశాను అండ్ మళ్ళీ ఫైనల్లీ డీటెయిలింగ్ అయితే మళ్ళీ పెన్సిల్తో అయితే షేడింగ్ చేస్తున్నాను. నౌ మెయిన్ పార్ట్స్ ఆఫ్ ది ఫేస్ షేడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ లెట్స్ సీ ద రిమైనింగ్. గైస్, ఫస్ట్ 2H పెన్సిల్తో లైట్ షేడింగ్ అండ్ దెన్ బ్లెండింగ్. దెన్ ఎక్కడెక్కడ డార్క్ ఉందో అక్కడక్కడ 2B ఆర్ 4Bతో డార్క్ షేడింగ్ అండ్ దెన్ బ్లెండింగ్ ఇట్ అగైన్. అండ్ నెక్ పైన ఇంకా ఎక్కువ డార్క్ ఉంది కాబట్టి అక్కడ 6B పెన్సిల్ అయితే యూజ్ చేస్తున్నా. ఫ్రెండ్స్, చాలామంది బ్లెండింగ్ స్టంప్స్ అయితే యూజ్ చేస్తారు, బట్ దాంతో పోలిస్తే ఈ బ్రషెస్ యూజ్ చేస్తే ఫినిషింగ్ అనేది మీకు మోర్ స్మూత్ అండ్ రియలిస్టిక్గా కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ దిస్ బ్లెండింగ్ బ్రషెస్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ బాబుకి చీక్ పైన మచ్చ పెట్టారు కదా, సో లెట్స్ డూ దిస్ టూ. సో గైస్, ఎట్ లాస్ట్ ఫేస్ షేడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి కంపేర్ చేసుకొని చూద్దాం. అండ్ నా నాకు ఇంకా ఈ పార్ట్లో డార్క్గా వస్తే బాగుండు అనిపిస్తుంది. సో ఈ ప్లేస్లో ఇంకొంచెం డార్క్ చేద్దాం. ఓకే గైస్, ఇట్స్ డన్ నౌ. గైస్, హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ డ్రాయింగ్ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ డ్రాయింగ్ని కొంచెం డిఫరెంట్గా వేస్తా అని చెప్పినా కదా, సో లెట్స్ సీ దట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. So guys, do like, share and comment and don't forget to ring the bell as soon as you subscribe. Subscribe, watch and learn. So meet you in the next video. Thank you guys. Thanks for watching. Magic, believe you could have it. And I know of sadness, the anxious and panic, the infinite vast